లోకంలో ఎవరికి ఏ కోరిక తీరాలన్నా కూడా ఒక చక్కని మార్గం ఉన్నది. అది అర్థం చేసుకుంటే ఉపయోగపడుతుంది. చూసి చూడనట్టు వినిపించుకోనట్టుగా వదిలిపెట్టేస్తే ఉపయోగం లేదు. అది ఏమిటంటే అందచందాలవ్వే అమరగా వలెనన్న సుందరం మగు ప్రజ్ఞ శోభిల్లవలెనన్న సుందరాకారమే శుద్ధాత్మయన రాదు విందు సేయని తెల్వి వేట్కయౌననరాదు ఆలోచనామృతం బనగనొక వరమౌను కాలోచితంబైన ఘన విశేషం బగును నీలోన నిండుగా నెలకొన్న యోచనను వీలైన చోట్లలో వెలయింప మేలగును పువ్వు పుట్టిన ఎంత పురిటింటి గంధమ్ము భావలహరికి నూతన భవ్య సంబంధము తావి ఎబ్బుట పుట్టు దర్పం బెయ్యగుగాని తీవె కదిలభయించు దివ్యమో మాగాణి గత జన్మ కర్మమ్ము గాఢమై తోడుండు గతినిగంచగ మూల కారణం వయ్యుండు పెట్టి పుట్టుట ఎన్న పెద్ద ఘన కార్యమ్ము గట్టు చేర్చడి పుణ్యకార్య సౌకర్యమ్ము షోడశబ్దికి దేవి శుద్ధతత్వం మెరిగే ప్రోడగా ధర్మ సూక్ష్మోన్నతిన్ గుర్తెరిగే ఆపాటి విజ్ఞానమవసరపు దుర్గములు ఆపన్న కూటములు అతివలకు మార్గములు. ఏమిటయా వీటి సారాంశం? ఇన్ని విధాలు చెప్పావు అని అంటే వీటన్నిటికీ కూడాను మూలాధారం సరస్వతి అమ్మవారు. ఎవరైతే సరస్వతిని మనసులో తలుచుకుంటూ ఆ దేవిని ఆరాధిస్తారో, ఆ దేవిని ఉపాసిస్తారో అటువంటి వారికి చక్కని ఆలోచన కలుగుతుంది, బుద్ధి కలుగుతుంది, బుద్ధి సూక్ష్మత కలుగుతుంది, అన్ని పరీక్షల్లో విజయం పొందుతారు, అదృష్టం వరిస్తుంది, వారికి ఉన్నతమైనటువంటి స్థితి కలుగుతుంది. కాబట్టి వీటన్నిటికీ మూల స్థితి సరస్వతి, వాగ్దేవి. అందుమూలాన చక్కగా మాట్లాడగలుగుతారు, సభారంజనం చేయగలుగుతారు, సభలో ఎవరినైనా ఆకట్టుకోగలుగుతారు. మీ వాంగ్ నైపుణ్యం చూసి మీకు ఉద్యోగాలు ఇస్తారు, మీకు ప్రమోషన్లు ఇస్తారు, మీకు సన్మానాలు చేస్తారు, సమాజంలో మీకు వెలుగు సమకూరుతుంది, దేశాలా కూడా మీకు పేరు కీర్తులు వ్యాపిస్తాయి. కాబట్టి ఆ అమ్మను తలుచుకోవాలి. ఆ వాగ్దేవతిని మనసులో తలుచుకుంటే ఆవిడ్ని మనసులో నిలుపుకుని నిత్యము కూడా ఏ పని చేస్తున్నా కూడా ఒక కంట ఆ తల్లిని దృష్టిలో పెట్టుకుంటే బుద్ధి సూక్ష్మంగా పనిచేస్తుంది, మంచి తెలివితేటలు లభిస్తాయి, ధర్మరహస్యాలన్నింటినీ సూక్ష్మ రహస్యాలన్నింటినీ కూడా కనిపెట్టగలుగుతారు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆచరణ చేయండి, లాభాన్ని పొందండి, అందరికీ కూడా మేలు కలుగుతుంది. స్వస్తి.